ఒకరోజు సాయంత్రం 4 అయింది. బాల్కనీలో కూర్చున్న ఒక ముసలాయన చల్లటి గాలిని ఎంజాయ్ చేస్తూ పక్కన టేబుల్ మీద ఉన్న ఫోన్ ని పదే పదే చూస్తూ ఉంటారు. కాసేపటికి ఆయన ఆ ఫోన్ తీసుకుని ఏదైనా కాల్స్ మెసేజెస్ ఉన్నాయా అని చూస్తారు. కానీ ఏమీ ఉండవు. అది గుర్తించిన ఆయన బాధగా తన రూమ్ లోకి వెళ్లి తన పిల్లలతో ఉన్న ఫోటోలు చూసుకుని బాధపడుతూ ఉంటారు. కాసేపటికి ఈవినింగ్ వాక్ అని బయటకు వెళ్లిన ఆయనకి ఒక మొబైల్ షాప్ కనిపిస్తుంది. అది చూసిన ఆయన వెంటనే ఆ షాప్ లోకి వెళ్లి ఫోన్ ని టేబుల్ మీద పెట్టి, బాబు అసలు నా ఫోన్ కి ఏమైనా ప్రాబ్లం ఉందా చూడు అని అడుగుతారు. ఆ మొబైల్ షాప్ అతను చాలా మంచివాడు. అలాగే అంకుల్, వెంటనే చూసి చెప్తాను అంటాడు. చూసిన అతను, అసలు దీనికి ఏం కాలేదు అంకుల్, మీ మొబైల్ చక్కగా ఉంది అని చెప్తాడు. సరే బాబు అని బాధగా ఆయన ఫోన్ తీసుకుని వెళ్ళిపోతారు. ఇదే తంతు 10 రోజులకి మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. ప్రతి 10 రోజులకి ఆయన ఇలాగే చూపిస్తూ ఉంటారు. ఇదంతా అబ్జర్వ్ చేసిన అతను కొన్ని రోజులకి విసిగిపోకుండా, అంకుల్ అసలు మీకు ఏమైంది, ఎందుకు మళ్ళీ మళ్ళీ ఫోన్ పాడైందా అని ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు. దానికి ఆయన, మరి నిజంగానే నా ఫోన్ పాడవకపోతే నా కొడుకు ఎందుకు నాకు ఫోన్ చేయట్లేదు, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు ఎత్తట్లేదు, మళ్ళీ తిరిగి ఎందుకు చేయట్లేదు అని బాధగా ఏడ్చుకుంటూ ఆ ఫోన్ తీసుకుని వెళ్ళిపోతారు. ఇదంతా అర్థమైన అతను ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. ఒక 4 గంటల తర్వాత ఈ పెద్ద ఆయనకు ఒక కాల్ వస్తుంది. ఈయన చాలా ఆనందంగా వాళ్ళ కొడుకేమో అని ఆన్సర్ చేసేసరికి అవతల పక్క నుంచి, హలో అంకుల్ బాగున్నారా అని వినిపిస్తుంది. వెంటనే ఆయనకి ఆ మొబైల్ షాప్ అబ్బాయే ఫోన్ చేశాడని అర్థమవుతుంది. ఏంటి బాబు నువ్వు ఫోన్ చేశావు అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి, ఈ రోజు నుంచి నేను మీకు 2 పూట్ల ఫోన్ చేస్తాను, మీకు కూడా ఎప్పుడైనా బాధగా బెంగగా అనిపిస్తే నా షాప్ కి వచ్చి నాతో కాలక్షేపం చేయండి అంటాడు. ఇదంతా విన్న ఆయన కళ్ళ నిండా నీళ్లు నిండిపోతాయి. అంతే, అలా మొదలైంది ఒక అందమైన రిలేషన్షిప్. అమ్మా నాన్నలు మన నుంచి కోరుకునేది లగ్జరీ కాదు, దే వాంట్ ఓన్లీ టైం. సే దాట్ సారీ, సే దట్ థ్యాంక్స్, మేక్ దట్ కాల్. అమ్మా నాన్న కోసం ఏదైనా చేయొచ్చు, దే డిజర్వ్ ఇట్. బాగా చూసుకోండి, జాగ్రత్త.